హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తరమా. ఈరోజు మనం సొగస్చూడు తరమాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఆల్ వెరైటీస్లో ఉన్నటువంటి డిజైనర్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డిజైనర్ కలెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ డ్రెస్సెస్లో? డ్రెస్సెస్ రెడీమేడ్స్ మెటీరియల్స్. ఇక్కడ వచ్చేసి మనం మెటీరియల్ చూస్తున్నాం. ఇది ఫస్ట్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్, అంటే కాటన్ కాకుండా మనకి సిల్క్ లో తీసుకున్నారు. ఇది మెటీరియల్ పార్ట్ అన్నమాట మనకి. ఇదేమవుతుందంటే మనం టోటల్ మ్యాటి వర్క్ చూస్తున్నాం దీనిపైన. చందేరి అంటే క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు మనకి. దాని పైన అంతా కూడా మనకి సేమ్ లీఫ్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మ్యాటి వర్క్ ఇచ్చారు. మళ్ళీ ఈ చిన్న చిన్న స్టెమ్ పార్ట్, చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్, మనకి లీఫ్ పార్ట్ మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ వచ్చేసరికి సేమ్ మనకి ఏంటంటే మ్యాటీ వర్క్ లోనే షేడెడ్ రెడ్, మెరూన్, ఆరెంజ్, క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఫ్లవర్స్ డిజైన్ లో కొంచెం బిగ్ సైజ్ లో వచ్చేటట్లు మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇది మనకి స్టిచ్ అయిన తర్వాత ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ గా వర్క్ వస్తుంది అనమాట. బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ బోర్డర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ పైపింగ్, ఇక్కడ జూట్ అండ్ గోల్డ్ మిక్స్ తోటి మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. మెరూన్ కలర్ కాటన్ బోర్డర్, దాని మీద థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఇచ్చారన్నమాట. ఓకే. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి జస్ట్ సేమ్ మనకి బేస్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కి ఇచ్చి మనకి దానికి బోర్డర్ ఒక గోల్డ్ కలర్ బ్లాక్ అవుట్ లైన్ వచ్చేటట్లు బోర్డర్ తీసుకున్నారు మనకి. ఓకే. టోటల్ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ డ్రెస్ టాప్ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. బాటమ్ ఫుల్ కాంట్రాస్ట్. సో మెరూన్ కలర్ బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి మార్బుల్ జార్జెట్ చున్నీ వస్తుంది. మార్బుల్ జార్జెట్ ప్రింటెడ్ వస్తుంది మనకి. అంటే టాప్ వచ్చేసి టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదండి. ఇదేమో మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. ఓకే. బోర్డర్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్. ఇక్కడ మనకి దామన్ పార్ట్ లో ఉన్నటువంటి గోల్డ్ అండ్ జూట్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి మార్బుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మనకి అంటే టోటల్ గా చున్నీ పార్ట్ ఏంటంటే ప్రింటెడ్ లో తీసుకున్నారు. డ్రెస్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ ఉంటుంది. చున్నీ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ ఇచ్చారు. మధ్యలో డైమండ్ మనకి ఏంటంటే కొంచెం షేడెడ్ లాగా మనకి డాట్స్ వచ్చేటట్లు క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒక 4 లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ మనకి డైమండ్ డిజైన్ తీసుకున్నారు. అది కూడా షేడెడ్ లో ఉండే డైమండ్ ఒకటి, టోటల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డైమండ్ ఒకటి. చున్నీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టోటల్ గా మనకి చున్నీ ఇలా వస్తుందండి. డ్రెస్ పార్ట్ మొత్తం కూడా 3 పీసెస్. దీని కాస్ట్ ఎంత ఉంది? 1700 పడుతుంది. 1700 రూపీస్. దీంట్లో కలర్స్ ఉంటాయా? ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి 1700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డ్రెస్ అన్నమాట. టోటల్ డ్రెస్. అంబ్రెల్లా కట్, ఫుల్ గేర్ వచ్చింది. గేర్ వస్తుంది ప్లస్ కలర్ఫుల్ ఉంటుంది మనకి. ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ పైన బెల్ట్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి రా సిల్క్. దాని పైన అంతా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చేటట్లు మనకి ఎంబ్రాయిడరీ తో స్టిచింగ్ ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ వరకు ఉంటుంది. ఈ బెల్ట్ పార్ట్ నుంచి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. టోటల్ జార్జెట్ కూడా మనకి చిన్న చిన్న కలీస్ ని డిజైన్ చేసి మనకి ఫుల్ గేర్ ఉండేంత వరకు మనకి ఏంటంటే అంబ్రెల్లా కటింగ్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనకి పైపింగ్ ఉంటుంది. టోటల్ గా కలీస్ అనేవి మనకి పైన చిన్నగా స్టార్ట్ అయ్యి కిందకి వచ్చేసరికి బిగ్ సైజ్. ఇది మనకి ఏంటంటే టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్యాక్ వచ్చేసి వర్క్ ఇచ్చారు అనమాట. లైన్స్ వైజ్ గా ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే బ్లాక్ టోటల్ గా అక్కడ ఫ్లవర్ వస్తుంది, ఇక్కడ క్రాస్ లైన్స్. హ్యాండ్స్ ఫుల్ జార్జెట్ అండి. మనకి ఏంటంటే 3/4 ఫుల్ యూస్ చేసుకోవచ్చు. జార్జెట్ తోనే టోటల్ గా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. పైపింగ్ ఎల్లో కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. దీనికి బాటమ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఎల్లో కలర్ టాపే మనకి హెవీగా ఎల్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి నెక్ పార్ట్ లో బ్లాక్ ఉంది కాబట్టి క్రేప్ బాటమ్ ఇచ్చారు. ప్యూర్ క్రేప్ బాటమ్ మనకి చుడీ బాటమ్ వస్తుంది అనమాట. చున్నీ కూడా మనకి ప్యూర్ షిఫాన్ చున్నీ వస్తుంది. షిఫాన్ బ్లాక్ కలర్ ప్యూర్ షిఫాన్ చున్నీ. దానికి చుట్టూ కూడా మనకి 4 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ లాగా మనకి ఎల్లో కలర్ అనేది టచ్ చేశారు. టోటల్ గా మనకి డ్రెస్ అనేది ఇలా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 2300 పడుతుంది. 2300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయా? ఉంటాయి. కలర్స్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రెస్ ఇది. ఓకే. జార్జెట్. ఇది కూడా మనకి ఇది కొంచెం కటింగ్ మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. లేయర్స్ మోడల్ వచ్చింది. 3 లేయర్స్. పీచ్ కలర్ కాంబినేషన్ మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా చెక్స్ టైప్ లో మనకి ప్రింటెడ్ తీసుకున్నారు. మనకి పీచ్
అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చెక్స్. నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ రా సిల్క్ ఇచ్చి దాని మీద అంతా కూడా పీచ్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి స్ప్రింగ్ వర్క్, బ్లాక్ బీడ్స్, అలాగే మనకి మొత్తం కూడా కుందన్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఇది మనకి ఒక ఫ్లవర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఫ్లవర్ బంచ్ కింద బెల్ట్ పార్ట్ పైపింగ్ ఇచ్చారు. మనకి ఈ పై లేయర్ చూస్తున్నట్లయితే ఈ పీచ్ కలర్ లేయర్ అనేది మనకి హాఫ్ పార్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. షార్ట్ సైజ్ ఇచ్చారు. జార్జెట్ మెటీరియల్, లోపలిది ప్రింటెడ్. నెక్ పార్ట్ లో ఏదైతే ప్రింట్ చూస్తున్నామో అదే ప్రింట్ మనకి ఇంకొక లేయర్ ఇచ్చి దానికి ఫ్రిల్ టైప్ లో మనకి బ్లాక్ కలర్ స్టిచ్ చేశారు. కింద చిన్న కుచ్చులాగా వచ్చింది. లోపల పెట్టికోట్ సాటిన్ వస్తుంది. ఓకే, అంటే టోటల్ గా మనకి 3 లేయర్స్. అంటే మనం వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ లాగా డిజైన్ ఉంటుంది. ఓకే, ఆల్టర్నేటివ్ గా 3 డిజైన్స్ మనకి వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. బాటమ్ అంచుని దీనికి బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ పీచ్ కలర్, లేదు కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే బ్లాక్ కలర్ లెగ్గింగ్ యూస్ చేసుకోవచ్చు. చున్నీ కూడా మనం చూస్తున్నట్లయితే సింగిల్ కలర్ కాంబినేషన్ చున్నీ. డ్రెస్ మెయిన్ కలర్ పీచ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్యూర్ షిఫాన్ చున్నీ వస్తుంది, షిఫాన్ ఫ్యాబ్రిక్. దీనికి 2 సైడ్స్ మాత్రమే మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ గోట్ వర్క్ ఇచ్చారు అనమాట. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ కాబట్టి 3000 పడుతుంది. 3000 రూపీస్. దీంట్లో కలర్స్ అండి ఉంటాయండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనకి క్రిస్మస్ సంక్రాంతి వరకు 25% డిస్కౌంట్. క్రిస్మస్ అండ్ సంక్రాంతి వరకు మనకి 25% ఆల్ వెరైటీస్ పైన కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టాప్ స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట. టాప్ కూడా మనకి ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉందండి. ఇది మన నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి జూట్ తీసుకున్నారు. టోటల్ గా మనకి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. నెక్ పార్ట్ లోను అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా జూట్ ఫ్యాబ్రిక్ తీసుకొని పైపింగ్ ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చి ఇక్కడ మనకి బటన్స్ కూడా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ స్టోన్ బటన్స్ ఇచ్చాము. హ్యాండ్స్ 3/4 ఉంటుంది. దీనికి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే హ్యాండ్స్ దగ్గర ప్రింటెడ్ తీసుకున్నారు. టోటల్ గా క్రీమ్ బేస్ తీసుకొని ఎల్లో ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ వచ్చేటట్లు మనకి ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. కానీ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రింటెడ్ తీసుకున్నారు. టోటల్ గా మనం ఈ హ్యాండ్స్ దగ్గర ఏదైతే కాటన్ ప్రింట్ ఉంటుందో అదే ప్రింట్ ని మనకి ఫ్రంట్ పార్ట్ ఇచ్చేసి ఈ సైడ్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ ఏదైతే ఉంటుందో ఈ సైడ్ పార్ట్ వచ్చేసి మనకి జూట్, మన నెక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ ఉండే ఫ్యాబ్రిక్ ని 2 సైడ్స్ కింద పార్ట్ కూడా మనకి డిజైన్ చేశారు అనమాట. ఓకే, ఫ్రంట్ కూడా ఒకేలా ఉంటుంది మనకి. ఓకే, పైన కూడా ఇచ్చారు. సేమ్ ఫ్రంట్ షోల్డర్ పార్ట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ బ్యాక్ కూడా అట్లాగే ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. అంటే టాప్స్ స్ట్రైట్ కట్ లో కావాలంటే డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఈ టైప్ ఆఫ్ డిజైన్ లో మాత్రం కలర్స్ లేవు. కలర్స్ అంటే ఇవి వేరే ప్రింట్ లో చాలా ఉంటాయి. ప్రింట్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 750 రూపీస్ పడుతుంది. ఓన్లీ 750. కానీ చాలా కలర్ఫుల్ గా ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అయితే లేదు, కానీ సేమ్ డిజైన్ లో ప్రింట్స్ మాత్రం మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ డ్రెస్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ బకెట్ మోడల్ లో తీసుకుంటే మనకి రౌండ్ నెక్ లాగా మనకి కొంచెం హై నెక్ ఇచ్చారు. బోట్ నెక్ మోడల్ నెట్టెడ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో. క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు. మనకి బెల్ట్ పార్ట్ వరకు ఒక షేప్ బకెట్ షేప్ తీసుకొని హ్యాండ్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఆ నెట్టెడ్ పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మ్యాంగో డిజైన్ వస్తుంది. ఇది హ్యాండ్స్ కూడా సేమ్ వస్తుంది. ఇది స్ట్రైట్ కట్ టాప్ మనకి. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు అనమాట. ఇది హ్యాండ్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది గోల్డ్ కలర్ బోర్డర్ అని. ఈ మిడిల్ పార్ట్ ఏంటంటే మనకి నెక్ పార్ట్ అనేది హెవీగా ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ టాప్ అన్నమాట. ప్లెయిన్ ఇచ్చారు, బ్లాక్ కలర్ కాంబినేషన్. సెపరేట్ గా బోర్డర్స్ ఇవ్వలేదండి, కింద దామన్ పార్ట్ లేకుండా మొత్తం డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే నెక్ జస్ట్ ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. పైన హ్యాండ్స్ వచ్చేసి సేమ్ వస్తుంది అనమాట మనకి. దీనికి బాటమ్ వచ్చేసి క్రీమ్ కలర్ ప్లెయిన్ కాటన్ బాటమ్ వస్తుంది. అంటే ఇక్కడ హ్యాండ్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ బాటమ్. చున్నీ వచ్చేసరికి చందేరి ప్రింటెడ్ టోటల్ గా మనకి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ప్రింటెడ్ మోడల్ చున్నీ అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకుని దానిపైన బ్లాక్ కలర్ తో ప్రింట్స్ ఇచ్చారు. అంటే ఈ ప్రింట్ కూడా మనకి ఏంటంటే బోర్డర్ వైజ్ ఇక్కడ 2 కార్నర్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ తో మనకి ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ పంచెస్ ప్రింట్ ఇచ్చారు. చందేరి టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1700 పడుతుంది. 1700 రూపీస్ కి టోటల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కాటన్ డ్రెస్. టోటల్ డ్రెస్ ఫుల్ మెటీరియల్ వస్తుంది. ఓకే, సెమీ స్టిచ్ ఇచ్చేస్తారు, మనం స్టిచ్ చేయించుకోవచ్చు.
ఇక్కడ మనం నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే కూడా ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ నెక్ పార్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లీవ్స్, ఫ్లవర్ మనకి లోపల థ్రెడ్ వర్క్, ఇక్కడ ఒక లేస్ ఫ్లవర్ లాగా మనకి కట్ వర్క్ స్టైల్లో లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ తీసుకొని మిడిల్ లో ఒక స్టోన్ ఫ్లవర్ పెట్టారనమాట. ఇది ఒక క్రీపర్ లాగా వన్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చిన్న చిన్న లీవ్స్, మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్, కింద పార్ట్ నుంచి కూడా మనకు ఒక క్రీపర్ తీసుకున్నారు, ఫ్లవర్ క్రీపర్ బ్లాక్ కలర్ తో బిగ్ సైజ్ లో ఫ్లవర్, స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. దానిపైన అక్కడక్కడ బీడ్స్ ఇచ్చారు. ఇది మనము స్ట్రైట్ కట్ గా కుట్టించుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్ కట్ కి డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ దగ్గర నుంచి ఇచ్చారు. సిల్వర్ కలర్ బోర్డర్, టూ సైడ్స్ ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ కాటన్ వైట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకొని హ్యాండ్స్ కూడా సిల్వర్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారనమాట. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే నెట్టెడ్ తీసుకున్నారు. ఓకే, మనకి నెట్టెడ్ పైన మనకు ఒక ప్యాచ్ బోర్డర్. ఈ డిజైన్ మనం చూస్తున్నట్లయితే నెక్ పార్ట్ లో ఏదైతే చూసామో అదే డిజైన్ ని మనకి బోర్డర్ వైజ్ ఇచ్చారు. నెట్ ప్లెయిన్, కింద సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట మిడిల్ పార్ట్. ఓకే, ఫ్రంట్ మాత్రం మనకి హెవీ లుక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చేసారు. దీనికి బాటమ్ అంచుని కాంట్రాస్ట్ అంటే ఆరెంజ్ కలర్ కాటన్ బాటమ్ ఇచ్చారు. ఫ్లవర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో నెక్ దగ్గర మనకి అదే కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారండి. అంటే మనకి ఆరెంజ్ బ్రైట్ గా ఉంది వద్దు అనుకుంటే బ్లాక్ కలర్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చున్నీ షేడెడ్ వస్తుంది. అంటే టాప్ మెయిన్ కలర్ అలాగే బాటమ్ ఈ టూ కలర్స్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో ఆ కలర్స్ తో మనకి షేడెడ్ మోడల్ ఇచ్చారనమాట. పైన టాప్ ఎలాగో మనకి క్రీమ్ కలర్ అంటే వైట్ కలర్ ఉంది కాబట్టి మిల్కీ వైట్ కలర్, మిడిల్ పార్ట్ లోకి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది. టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి పైపింగ్ మోడల్. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది 1500 పడుతుంది. 1500 రూపీస్కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ ఓకే, బ్లాక్ కలర్ కాటన్ మెటీరియల్ వస్తుంది అనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ప్రింటెడ్ కాటన్. ఓకే, ఇది మనకి మెటీరియల్ ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాం మనము. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా ఒక లెటర్స్ వైజ్లో మనకి తీసుకున్నారు క్రీమ్ కలర్, దాని మీద మిర్రర్ వర్క్ ఆరెంజ్ కలర్, అవుట్ సైడ్ వచ్చేసి పింక్ కలర్తో మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. కింద బోర్డర్ మనకి హైలైట్ మెయిన్ ఈ డ్రెస్కి వచ్చేసి. ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ టూ సైడ్స్, మిడిల్లో గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో బాక్సెస్ టైప్లో డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి పల్లకి డిజైన్ వస్తుంది అనమాట. ఇక్కడంతా టూ సైడ్స్ కూడా మనకి ఫిగర్స్ని డిజైన్ చేశారు. ఇది ఆరెంజ్ అండ్ పింక్ క్రీమ్ కలర్ బేస్ మాత్రం తీసుకొని అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. ఈ బోర్డర్ వైజ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. టోటల్ టాప్ అంతా కూడా మనకి హ్యాండ్స్ కి మనకి సేమ్ ఇచ్చారు. అంటే మిర్రర్ వర్క్ అనేది మిస్ చేసేసి ప్లెయిన్ ప్రింట్ ఇచ్చారు. ఓకే, అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లెయిన్ ఇట్లా వస్తుంది. దీనికి బాటమ్ ఆరెంజ్ కలర్ బాటమ్ వస్తుంది. ఓకే, మిర్రర్ వర్క్ కింద మనకి పల్లకీల్ ఆ ప్లేస్ లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆరెంజ్ ఆ కలర్ ఇచ్చారండి. అలాగే చున్నీ షేడెడ్ ప్రింట్స్ వస్తుంది. మనకి ఆరెంజ్ అండ్ పింక్ తీసుకున్నారు, అది క్రాస్ ప్రింట్స్ ఇచ్చారు. పైన పింక్, కింద కూడా మనకి పల్లకి డిజైన్ ఉంటుంది. ప్రింట్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకొని పల్లకి ప్రింట్, బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ బోర్డర్ 4 సైడ్స్ ఇచ్చారనమాట. మనకి టోటల్ గా చున్నీ వచ్చేసి. దీని కాస్ట్ ఎంత ఉంది? 900 పడుతుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ వేరియేషన్స్ ప్రింట్స్ ఇలా మనకి ఈ డిజైన్ పల్లకి డిజైన్ కాకుండా ట్రైబల్ డిజైన్, డిఫరెంట్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టిచ్ డ్రెస్, గ్రే అండ్ పింక్ చందేరి ఫ్యాబ్రిక్ డిజైనర్ వేర్ వస్తుంది. ఓకే, పైన పార్ట్ అంతా కూడా గ్రే కలర్ మీద మనకి సేమ్ గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు టోటల్ గా మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే నెక్ కూడా హ్యాంగింగ్ బాల్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి బీడ్స్ తోటే మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పైన నెక్ పార్ట్ నుంచి కూడా కలీస్ అనేవి స్టార్ట్ చేసి ఇక్కడ మనకి కొంచెం టైట్ ఫిట్టింగ్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడ మిడిల్ పార్ట్ మాత్రమే ప్లెయిన్ ఉంటుంది. ఈ కింద పార్ట్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు, ఫుల్ వర్క్. ఇక్కడ ఏంటంటే వన్ లేయర్, ఇక్కడ మనకి గ్రే కలర్ తో చిన్న క్రీపర్ లాగా ఆల్టర్నేటివ్ గా సైజెస్ తీసుకున్నారు. దానికి ఫ్లవర్స్ కూడా మనకి చూసినట్లయితే షేడెడ్ లైట్ బేబీ పింక్, డార్క్ బేబీ పింక్ ఇట్లా ఆల్టర్నేటివ్ గా మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు అనమాట. కింద డార్క్ పింక్ కలర్ తో మనకి 2 రా సిల్క్ లైన్స్ ఇచ్చారు ప్యాచెస్. అంటే మనకి ఫ్రంట్ మాత్రమే ఇంత హెవీగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ మొత్తం ప్లెయిన్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బాటమ్, ఫ్లవర్స్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారండి. చున్నీ చూసినట్లయితే చున్నీ వచ్చేసి మనకి గ్రే కలర్ షిఫాన్ చున్నీ వస్తుంది అనమాట. మనకి టోటల్ గా పైపింగ్ ఏమి ఇవ్వకుండా జస్ట్ ప్లెయిన్ మనకి, అంటే డ్రెస్ అంత హెవీగా ఉంది కదా, మనకి ప్లెయిన్ షిఫాన్ చున్నీ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనిలో కలర్స్ ఉన్నాయా? దీంట్లో అంటే డిఫరెంట్ డిజైన్స్ ఈ డ్రెస్ ఇది వచ్చేసి మనకి 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. చందేరి జూట్ మిక్స్ ఉన్నటువంటి
ఫ్యాబ్రిక్ అనమాట. ఓకే, సెమీ స్టిచ్డ్. ఇది పైన కాలర్ నెక్ తీసుకున్నారు. కాలర్ నెక్ గోల్డ్ అండ్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ కూడా చూసినట్లయితే కింద బెల్ట్ పార్ట్ వరకు కూడా కొంచెం రా సిల్క్ క్రీమ్ కలర్, దానిపై ఇదంతా కూడా స్ప్రింగ్ వర్క్, గోల్డ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ తో డిజైన్ ఇచ్చారు. పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి చందేరి జూట్ మిక్స్ తో హ్యాండ్స్. బోర్డర్ వచ్చేసరికి మనకి నెక్ కాలర్ దగ్గర ఉన్నటువంటి సేమ్ బోర్డర్ తీసుకున్నారు. ఇది మనకి సెల్ఫ్ లైన్స్ లాగా ఉంటుంది. ఒకటి క్రీమ్ కలర్, ఒకటి డార్క్ వీట్ కలర్ ఉంటుంది సెల్ఫ్ లైన్స్. కింద వచ్చేసి మనకి కాలర్ దగ్గర ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ ని బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఓకే, బాటమ్ అంచుని బాటమ్ మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు అనమాట. ఓకే, అంటే క్రీమ్ కి మనకి రెడ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి రెడ్ కలర్ కాటన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ షేడెడ్ వస్తుంది. చున్నీ ఏంటంటే మనకి రెడ్, అలాగే టాప్ లో ఏదైతే క్రీమ్ కలర్ ఉందో ఆ క్రీమ్ కలర్ ని కూడా యూజ్ చేసి టోటల్ గా ప్రింటెడ్ టైప్ లో తీసుకున్నారు మనకి. కానీ చాలా స్టైలిష్ గా ఇచ్చారండి ఇది. అంటే మనకి 3 వేరియేషన్. ఇక్కడ సెల్ఫ్ లైన్స్ తో మనకి డ్రెస్ ఉంటుంది, కింద ప్లెయిన్ బాటమ్, చున్నీ వచ్చేసరికి ప్రింటెడ్ గ్రాండ్ గా ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1200 పడుతుందండి. ఓన్లీ 1200. ఓకే, 25% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, అంటే సంక్రాంతి వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్, అంటే ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో 25% డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామో, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ చూస్తున్నాం. ఓన్లీ టాప్, జార్జెట్ టాప్. నెక్ పార్ట్ వచ్చేసి కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు జార్జెట్ తోనే. హ్యాండ్స్ 3/4 తో. ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో జార్జెట్ ప్లెయిన్, కింద హ్యాండ్స్ దగ్గర ప్రింటెడ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ తీసుకున్నారు. అంటే లెఫ్ట్ సైడ్ మాత్రం మనకు ఒక బంచ్, బిగ్ బంచ్ ఇచ్చారు. ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి వైట్ కలర్ థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ బ్లాక్ కలర్ ఇచ్చి 2 ఫ్లవర్స్ సైజెస్, స్మాల్ సైజ్, బిగ్ సైజ్. ఇక్కడంతా కూడా మనకి వర్క్ అనేది థ్రెడ్ వర్క్ తోనే ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్స్, రౌండ్ సర్కిల్స్ తో చిన్న చిన్న 4 సర్కిల్స్ ఇచ్చారు. ఇది క్రాస్ స్టిచ్చింగ్ వస్తుంది మనకి. లోపల పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ హ్యాండ్స్ దగ్గర ఏదైతే ప్రింటెడ్ బోర్డర్ చూసామో అదే ప్రింటెడ్ ని మనకి జార్జెట్ లో కింద పార్ట్ అంతా కూడా ఉంటుంది. బ్లాక్ కలర్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి ఇలా గ్రీన్ అనేది హాఫ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి సేమ్ ఫుల్ వస్తుంది. ఓకే, అంటే కొంచెం షార్ట్ సైజ్ లో, అంటే క్రాస్ ఇవ్వకుండా స్ట్రైట్ గా ఇస్తారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ అలా పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1000 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనికి గ్రీన్ కలర్ కానీ లేదంటే బ్లాక్ కలర్ లెగిన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. డిజైనర్ టాప్ ఇది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ అండి. ఓకే, క్రేప్ వస్తుంది. క్రేప్ ఫ్యాబ్రిక్ జూట్ ఇచ్చారు మనకి నెక్ లో లోపల పార్ట్ అంతా కూడా. దానికి పైపింగ్ కూడా జూట్ 2 సైడ్స్, బ్లాక్ మీద గ్రీన్ అండ్ బేబీ పింక్ డాట్స్ టైప్ లో మనకి ప్రింట్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ కూడా 2 సైడ్స్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అలా ట్రీస్ డిజైన్ ఇచ్చారు. మనకి ఇక్కడ నాట్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. మల్టీ కలర్ కాంబినేషన్ బాల్స్ ఇచ్చారనమాట. ఓకే, కింద పార్ట్ చూస్తున్నట్లయితే బెల్ట్ పార్ట్ నుంచి మనకి కటింగ్ అనేది యూ కటింగ్ తీసుకున్నారు. టోటల్ ప్రింట్ అనమాట. 1 సైడ్ అంతా కూడా మనకి లీవ్స్ అన్ని వచ్చేటట్లు మల్టీ కలర్ కాంబినేషన్ లీవ్స్ తో తీసుకున్నారు. 1 సైడ్ ట్రీస్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. టోటల్ గా కింద వచ్చేసి జూట్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ కటింగ్ లోనే పైన ఏదైతే ఉందో ఇదే బోర్డర్, కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది ట్రీస్ డిజైన్. దీనికి మనం పింక్ కలర్, అంటే ఈ మల్టీ కలర్ లో ఏ కలర్ బాటమ్ యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే గోల్డ్ కలర్ లెగ్గింగ్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 550 రూపీస్ పడుతుంది. ఓన్లీ 550 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాటన్ టాప్ వస్తుంది. ఓకే, వావ్, షేడెడ్ లో. కాలర్ నెక్ వైట్ కలర్, బ్లాక్ కలర్ పైపింగ్ తీసుకున్నారు. 1 సైడ్ మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ డై అనమాట. 1 సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ తీసుకున్నారు, క్రీమ్ కలర్. దీనిపైన మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. స్మాల్ సైజ్ లో అలాగే బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్స్ ఒక 4 ఫ్లవర్స్ తీసుకున్నారు. పీచ్, పింక్, రెడ్ కలర్ కాంబినేషన్. బటన్స్ కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్, మనకి గోల్డ్ కలర్ తో క్లాత్ బటన్స్ కింద వరకు కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి కట్ లాగా డిజైన్ ఉంటుంది. పైపింగ్ మనకి బ్లాక్ కలర్ కట్స్ దగ్గర బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ చూస్తున్నట్లయితే సేమ్ మనకి డ్రెస్ ఏదైతే డబుల్ షేడ్ ఉంటుందో హాఫ్ పార్ట్ పైన క్రీమ్, కింద ఎల్లో కలర్, దాని మీద బ్లాక్ కలర్ ప్రింటెడ్, ఇక్కడ రెడ్ కలర్ పైపింగ్. టోటల్ గా మనకి టాప్ ఇలా ఉంటుంది. రెడ్ కానీ గ్రీన్ కానీ ఏ కలర్ లెగిన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ 900 పడుతుంది. ఓన్లీ 900 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. ఉంటాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం.
ఇది ఆరెంజ్ అండ్ పీచ్ కలర్, 2 కలర్స్ మిక్స్ ఉంది, నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఓకే, మనకి ఇక్కడ వర్క్ చూస్తున్నట్లయితే కూడా ఫ్రంట్ పార్ట్ నీట్ గా మనకి నెట్టెడ్ తీసుకున్నారు. దాని పైనంతా కూడా సిల్వర్ కలర్ జరీతో మనకి చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ లో రోజ్ ఫ్లవర్స్ లో కూడా పీచ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు అన్నమాట. బటన్స్ కూడా మనకి క్లాత్ బటన్స్ దగ్గరగా మనకి ఒక బార్డర్. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి స్టైలిష్ గా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్ గేర్ ఉంటుంది మనకి. ఇది కూడా పైన నుంచి కూడా కలీస్ అనేవి స్మాల్ సైజ్ లో బెల్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి షిమ్మర్ బోర్డర్. ఇదేంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బోర్డర్ తీసుకున్నారు బిగ్ సైజ్ లో. దానిపైన ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, ఎందుకంటే మనకి నెక్ పార్ట్ అనేది హెవీ డిజైన్ ఇచ్చారు కాబట్టి. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇది కూడా మనం 3/4 యూస్ చేసుకోవచ్చు. దానికి పార్ట్ లైనింగ్ కూడా ఇచ్చారు. బాటమ్ అంచుని బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. ఓకే, అంటే చుడీ బాటమ్ సేమ్ కలర్ కాంబినేషన్. లెగ్స్ దగ్గర కూడా మనకి జూట్ బోర్డర్, యాంకిల్ దగ్గర మనకి జూట్ బోర్డర్ ఇచ్చారు. చున్నీ నెట్టెడ్ చున్నీ, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. దానికి కూడా మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే మనకి జూట్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో. షోల్డర్ పార్ట్ లో డిజైన్ కలర్ కాంబినేషన్ మాత్రమే తీసుకున్నారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 2300 పడుతుంది. 2300 రూపీస్ కి ఈ కలర్ఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్, ఇది కాటన్ మెటీరియల్ ప్రింటెడ్ లో వస్తుంది అన్నమాట. ఇది బాటమ్ కలర్ గ్రీన్ అనేది. ఇది టాప్ మనం చూస్తుంది. ఇది సాఫ్ట్ కాటన్ లోనే మనకి డిజైన్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ట్రైబల్స్ ప్రింట్ ఇచ్చారనమాట. డిఫరెంట్ ప్రింట్స్ ట్రైబల్స్ లోనే మనకి డిఫరెంట్ ప్రింట్స్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్, ట్రైబల్ ప్రింట్స్. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ గ్రీన్ కలర్ కాటన్ తీసుకొని దాని మీద కూడా ట్రైబల్ డిజైన్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో యూస్ చేశారు. ఇక్కడ అంతా లేస్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ప్రింట్స్ కంటిన్యూ అవుతాయి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. బాటమ్ మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ప్రింట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా చున్నీ ప్రింటెడ్ వస్తుంది. గ్రీన్ కలర్ తీసుకొని దానికి బోర్డర్ లాగా మనకి ట్రైబల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ట్రైబల్స్ ని ప్రింటెడ్ లో తీసుకున్నారు మనకి టోటల్ గా. దీని కాస్ట్ ఇది వచ్చేసి 550 రూపీస్ పడుతుంది. మెటీరియల్ ఓన్లీ 550 రూపీస్ కి ఈ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్రింటెడ్ లో జూట్ ఓన్లీ టాప్. ఓకే, ఇది నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ అండ్ బ్లాక్ తీసుకున్నారు. రా సిల్క్ పైపింగ్స్. ఇక్కడ మనకి స్ట్రైట్ గా వచ్చేసట్టు జూట్ తీసుకున్నారు అనమాట. మిడిల్ పార్ట్ లో గోల్డ్ కలర్. దానికి మిడిల్ లో 2 లేయర్స్ గా మనకి పైపింగ్ ఇచ్చారు గ్రీన్ కలర్. దానికి అక్కడక్కడ మనకి క్లాత్ బటన్స్ ని 3 బటన్స్ ని అలా డిజైన్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. అంటే మధ్యలో అంతా కూడా మనకి ఎక్కువ ప్లెయిన్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ మళ్ళీ ప్రింట్ ఇచ్చారు మనకి. కాటన్ మెటీరియల్ తీసుకొని దాని మీద అంతా కూడా బ్లాక్ ప్రింట్ లాగా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ తీసుకున్నారు. కింద వచ్చేసి దామన్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్, మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బాక్సెస్ టైప్ లో. దాని మీద సీక్వెన్స్ వర్క్ ఒక బార్డర్. గ్రీన్ కలర్ రా సిల్క్ 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ లోపల లేయర్ అంతా కూడా గ్రీన్ కలర్. దాని పైన అంతా కూడా మనకి క్లాత్, కాటన్ క్లాత్ మనకి హోల్స్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చేసి దానికి వర్క్ ఇచ్చారు అనమాట. కింద జూట్ బోర్డర్ ఉంటుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ కాటన్ హ్యాండ్స్ ఇచ్చారు. దానికి దామన్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ దగ్గర ఇచ్చి బ్లాక్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ ఎలా ఉందండి? బ్యాక్ సైడ్ టోటల్ గా మనకి బ్లాక్ కలర్ సైడ్ ప్రింట్ చూసాం కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో సింగిల్ ప్రింట్ ఇచ్చారు. దామన్ పార్ట్ సేమ్ బోర్డర్ ఉంటుంది అనమాట. దీనికి మనం వైట్ కలర్, క్రీమ్ కలర్ లెగ్గింగ్ కానీ గ్రీన్ కలర్ లెగ్గింగ్ కానీ యూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 850 రూపీస్ పడుతుంది. 850 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉందండి. ఇప్పటి వరకు మనం చూసిన వెరైటీస్ అన్నీ కూడా 25% డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్పాము. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్గా ఇస్తున్నారు మనకి. ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.